రోజు కొడుతోంది సార్ అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు ఓ భార్య బాధితుడు. టార్చర్ తట్టుకోలేకపోతున్నానని గొల్లుమన్నాడు. భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. ఇది ఒక భార్య బాధితుడి ఆవేదన. భార్య రోజూ కొడుతుంటే మౌనంగా భరిస్తున్నాడు. శారీరకంగా మానసికంగా హింసిస్తుంటే ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నాడు. భార్య రోజు పెట్టే టార్చర్ భరించలేక చివరికి పోలీసుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. భార్య నుంచి తనకు తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను ఆవేదనగా వేడుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి తనకు నరకం చూపిస్తోందని బాధితుడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఒంటి మీద గాయాలను చూపిస్తూ మీడియాతో తన ఆవేదన చెప్పుకున్నాడు. టెమూజియన్, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. నాకు 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. సో నాకు అప్పటి నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా గొడవలు అవి చాలా ప్రాబ్లంగా ఉండేది. సైకలాజికల్గా చాలా టార్చర్ పడ్డాను. ఇప్పుడు లాస్ట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి 2 years పైనే అవుతుంది. సో ఈ 2.5 years పైనే అవుతుంది. సో ఇక్కడికి వచ్చాక ట్రబుల్స్ ఇంకా ఎక్కువైనాయి. నా వైఫ్ నన్ను ఈవెన్ ఫిజికల్గా కూడా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా లాస్ట్ సాటర్డే ఏమైందంటే తను మాట పెరిగి తను చాకు తీసుకుని నన్ను ఇక్కడ అండ్ ఇక్కడ కూడా అటాక్ చేసింది. అండ్ నా బైక్ కీస్, కార్ కీస్, ఇంటి కీస్ అన్నీ తీసుకుని తను జాబ్కి వెళ్ళిపోయింది, కాలేజ్కి. నేను అది తట్టుకోలేక ఇంకా నేను పోలీస్ స్టేషన్ 100కి డయల్ చేశాను అక్కడే సీన్ నుంచి. కానీ వాళ్ళు మేము బిజీగా ఉన్నాం, మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని అనగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అండ్ అక్కడ కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు కానీ నాకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, తన మీద కేసు రిజిస్టర్ చేయలేదు. నేను అదే ఫీల్ అయ్యి మీడియాని అప్రోచ్ అయ్యాను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయికి ఫోన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఏమో మండే వస్తానని చెప్పింది. అంటే ఈరోజే వచ్చింది పోలీస్ స్టేషన్కి, తన వర్షన్ తను ఇచ్చింది. తను కూడా నా మీద రిటర్న్ కంప్లైంట్స్ చేసింది. నేను తన మీద చేసిన రిజిస్టర్ అయ్యిందంట. సో అది ఎఫ్ఐఆర్ కూడా తొందరలోనే వస్తుంది అన్నారు, కాపీ. అండ్ నాకు పోలీసులు ఇప్పుడు దగ్గరుండి నా బైక్ అండ్ కార్ అండ్ నా బిలాంగింగ్స్ అన్ని కూడా నాకు ఇప్పుడు ఇప్పించారు. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో 7 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. మల్లారెడ్డి కాలేజీలో టెమూజియన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైనప్పటి నుంచి భార్య తనను అకారణంగా హింసిస్తోందని, పలుమార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదని చెప్పుకొచ్చాడు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్టు తెలిపాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నాడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించాడు. నిన్నటి నుంచి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే భార్య మళ్లీ దాడి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యపై వెంటనే కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు. నా పేరు టెమూజియన్ అండి. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ అమలాపురం. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 years బ్యాక్ అయ్యింది. 7 years నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది తను. ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా, క్రూయల్గా ఒక టైప్లో నాకు అస్సలు సూట్ అయ్యే టైప్లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం, అలాగా చాలా సైకోటిక్గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొన్నాళ్ళు చేశాను. ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి 2 years బ్యాక్ వచ్చాను. 2.5 years బ్యాక్ వచ్చాను. సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువైపోతుంది నాకు టార్చర్. ఇంకా ఏ రకంగా అంటే 1.5 year బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న రీజన్తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1.5 year బ్యాక్ నాకు అయిన ఇంజురీస్. ఇంకా మళ్ళీ 6 months బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది, ఇంజరీస్ చేసింది, నన్ను టార్చర్ పెడుతూనే ఉంది. ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానివ్వదు. ఇంకా రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ అవి వేస్తే ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఈ విషయం మరి తనకు ఎలా తెలిసింది. సో అవి మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ
నైఫ్ ఉంటుంది కదా, కిచెన్ నైఫ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇంకా ఇక్కడ అటాక్ చేసింది. నా బైక్ కీస్, కార్ కీస్, ఇంటి కీస్ అన్ని తీసేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయింది తను. అయితే తన భర్త చెప్పేవన్నీ అబద్ధాలంటోంది భార్య గౌతమి. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. భర్తపై కంప్లైంట్ చేశారని, నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయంటోంది ఆమె. నా పేరు వాసం శెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజాలు అనేవి మీకు తెలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకొని రాయండి పేపర్స్లో. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు? ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే. అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజం అంటే ఆ రోజు నేను లేనండి. నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తాను. ఈవినింగ్ అవుట్ ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clockకి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం. దాడులు లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే. అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలేదు, ఏమీ చేయలేదు. మనీ ఇవ్వనన్నారు ట్రావెలింగ్కి. సో నేను వచ్చేసాను. అదంతా ఆయన చేసుకున్నారు. 100% చెప్తున్నా, నేను అది చేయలేదు ఫర్ ష్యూర్. ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు దూరం పెడతారు, కలపరా మీ అమ్మ వాళ్ళతో. నేను ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డను ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. అని ఏమన్నారంటే వాళ్ళకి కలవడానికి ఇష్టం లేదు అని. మొత్తంగా ఇది ఒక భార్య బాధితుడి ఆవేదన. దర్యాప్తు జరిగితే గాని నిజానిజాలేంటో తెలియవు.